రాబోతున్న శ్రీకాంత్ గారు విల్ స్పీక్ నా. థ్యాంక్ యూ సో మచ్. దాని గురించి మీ కామెంట్ ఏంటండి? ఏదో ఒకటి స్పందించాలి మీరు. లేదు నా బ్రదర్స్ అందరు అయితే ఓకే. అందరు తమ్ముళ్ళే. కేకే హాయ్. నందిని మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ పర్సనాలిటీ ఇట్స్ సో కంటేజియస్. ఈ వైబ్ అంతా మీదే. ఒక అనెక్డోట్ చెప్పాలి. పాండమిక్ టైంలో ఖాళీగా ఉన్నా, జాబ్ మానేసిన, అందరు హ్యాపీగా వర్క్ చేయకుండా శాలరీస్ తీసుకుంటే నేను అదే టైంలో జాబ్ మానేసిన సినిమా కోసం, దివానా కోసం. ఆ టైంలో సినాప్సిస్ చదివి నాకు వర్చువల్ రైటింగ్ టీంలో జాబ్ ఇచ్చారు. 1 person. నో వన్ బిలీవ్డ్ ఇన్ మీ. ఓన్లీ ఈ దివానా సినాప్సిస్ చదివి నాకు ఆ రైటింగ్ టీంలో జాబ్ ఇచ్చారు. అది నందిని మ్యామ్. ఐ డోంట్ థింక్ యూ రిమెంబర్. సో అది నాకు ఎంత వ్యాలిడేషన్. ఇప్పుడు ఈవెన్ వాసు గారు, శ్రీ గారు కూడా ఎక్కడ పని చేసినావు అంటే ఐ వర్క్ ఫర్ నందిని రెడ్డి యాజ్ రైటర్ అని ఫేక్ ఇట్ ఓన్లీ. ఇట్ వాజ్ ఓన్లీ 1 month. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మీ ఫస్ట్ ఫిలిం మేకింగ్ ఐ లెర్న్ త్రూ అమర్ యువర్ డిఓపి అండ్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. ఒక ఇండీ ఫిలిం ఎట్లా తీయాలో అదొక బైబిల్ లాంటిది. యూ హ్యావ్ టు రిలీజ్ దట్ మేకింగ్. జస్ట్ లైక్ ఆమిర్ ఖాన్ రిలీజ్ లగాన్ మేకింగ్, మీరు కూడా రిలీజ్ చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇంకొస్తే ఈ దివానా స్టోరీ ఇట్ వాజ్ లైక్ ఫర్ డికేట్స్. స్టోరీ లైన్ డికేట్స్గా ఉంది నా దగ్గర. కానీ ఫ్యూ పీపుల్ సెట్ దే విల్ మేక్ ఇట్. కానీ ఎవ్వరికి ధైర్యం సరిపోలేదు. ఇట్స్ వాసు అండ్ శ్రీ. ఎందుకంటే సినిమా చూసినాక మీకు అర్థమవుతుంది ఈ స్టోరీ లైన్ని సినిమాగా ఒక స్క్రీన్ ప్లేగా మార్చొచ్చా, ఒక సినిమాగా తీయొచ్చా, దీని మీద ఇన్ని కోట్లు పెట్టొచ్చా అనేది. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ డేర్. వాసు అండ్ శ్రీ, యూ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ. లవ్ యూ ఫర్ దట్. ఇంకా నా దైవం అల్లు అరవింద్ సార్, మీరు కూడా నమ్మారు ఈ స్టోరీని. థ్యాంక్ యూ సో మచ్. దివానా గురించి చెప్పాలంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా మీ ఫేవరెట్ ఫిలిం ఏది అనగానే ఒక 20 years బ్యాక్, 30 years బ్యాక్ వెళ్ళిపోతుంది మీ మైండ్. వసంత కోకిల, సద్మ, వాట్ కమల్ హాసన్ డిడ్ ఇన్ ద క్లైమాక్స్, అది మీకు తట్నం గుర్తొచ్చేస్తుంది. లేకుంటే ఈవెన్ తొలి ప్రేమ, పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ, అండ్ 7G బృందావన్ కాలనీ, ఇక్కడికి వెళ్ళిపోతుంది మనది. 2046లో ఇప్పుడు కిడ్స్ని, ఇప్పుడు యూత్ని ఎవరు అడిగితే దే విల్ రీకలెక్ట్ దివానా. అలాంటి ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. నేను ఎప్పుడేమనుకుంటా అంటే, ఒక ఇంటెన్స్ హార్ట్ బ్రేకింగ్, హార్ట్ టచింగ్ స్టోరీని మన లైఫ్లా చూపించాలి. ఇందులో మనందరిలో ఉన్న ఒక మిడిల్ క్లాస్ బాయ్, వాడి లైఫ్ని చూస్తారు, వాడి జర్నీని చూస్తారు. ఇన్ ద ఎండ్ దిస్ విల్ బ్రేక్ యువర్ హార్ట్ ఇంటూ స్ప్లింటర్స్. ఇంత బ్యూటిఫుల్ ఫిలిం, ఇంత బ్యూటిఫుల్ క్లైమాక్స్. యూ విల్ టేక్ ఇట్ హోమ్. ఇట్ విల్ మేక్ అ హోమ్ ఇన్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. దివానాతో మీ విజన్ని చూస్తాము, దాని తర్వాత మీ సక్సెస్ఫుల్ జర్నీని కూడా చూస్తామని గట్టిగా నమ్ముతున్నాము. అండ్